50-60 సంవత్సరాల నుండి వాళ్ళ పొలాలల్లో 2 ఎకరాలు 3 ఎకరాలలో పనిచేసుకొని తన జీవితాన్ని గడుపుతున్న ఈ దళితులు మాల కమ్యూనిటీకి సంబంధించిన దళితులను ఒకేసారి అంబేద్కర్ విగ్రహం పెట్టడం కోపోగ్రమైన ఈ వర్గాలు వాళ్ళని వెలివేయడము ఎంత మటుకు శోచనీయం. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. వారి యొక్క 2 నెలల నుండి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం కూడా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించలే. వాళ్ళ యొక్క డిమాండ్ ఎవరైతే మాకు కుల బహిష్కరణ చేసిండో బలరాం అనే వ్యక్తి తప్పనిసరిగా 4 అరెస్ట్ చేస్తేనే మేము దీన్ని విరమించుకుంటామని గట్టి శబ్దంతో ఉన్నారు. నేను కూడా వారితో ఏకీభవించి అది జరగాలని నేను ఎస్పీకు తర్వాత కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరుగుతున్నది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, పోలీసు రాజ్యం ఇక్కడ నడుస్తా ఉంది. కనీసం 2 నెలల నుంచి వెలివేయబడినటువంటి ఈ గ్రామస్తులను పలకరించడానికి వచ్చేటటువంటి నాయకులను గాని, దళిత సంఘాలను గాని, ప్రజాస్వామ్యవాదులను గాని ఈ గ్రామంలోకి ఎంటర్ అవ్వకోకుండా వారు తలుపున వాయిస్ వినిపించడానికి కూడా వీలు లేకోకుండా ఇక్కడ పోలీసులను అడ్డుపెట్టి మరి 10 కిలోమీటర్ల అవతల కూడా గ్రామాన్ని దిగ్బంధనం చేసి ఇంటికి ఒక పోలీసుని పెట్టి వాళ్ళతో చర్చలు అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య.